హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ముందుగా ప్రకృతి త్రిపులెట్ ఛానల్కి స్వాగతం. మరి మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పత్రిసారమ్మ స్వర్ణమాల పత్రమ్మ దివ్య ఆశీస్సులతో మనం ఈ రోజు నుంచి శ్వాస విజ్ఞాన జ్యోతి అన్న బుక్ని ఒకటొక భాగం చదువుకుందాము. మరి ఆ జ్ఞానాన్ని మనకి అందించడానికి అనకాపల్లి నుంచి శివజ్యోతి మేడం ఇచ్చేసి ఉన్నారు. ఆవిడకి సాదరంగా మనం ఆహ్వానం పలుకుందాము. థ్యాంక్ యూ. నమస్తే అండి, అందరికీ నమస్తే. మనము స్వాధ్యాయంలో భాగంగా ఈరోజు నుంచి శ్వాస మహావిజ్ఞానం బుక్స్ చదువుకుందాం. ఒక్కొక్క బుక్ చదువుకుందాం. ఈరోజు ఒకటో భాగం చదువుకుందాం. ముందుగా మీరందరూ కూడా ప్రకృతి త్రిబులెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పత్రిజీ గురువు గారికి ఆత్మ ప్రణామాలు. వింటున్న మీ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. ఎందుకంటే పత్రికారు మా స్వాధ్యాయంలో మొత్తం అన్ని రకాల రైటర్స్ని అందరినీ కూడా మనకి ఆ బుక్స్ని ప్రిఫర్ చేశారనమాట. ఇందులో ఏముందో ఈరోజు పండిత శ్రీరామ్ శర్మ గారు రాసినటువంటి వాళ్ళు చెప్పినటువంటి రామకృష్ణ గారు రాశారు ఇది శ్వాస మహావిజ్ఞానం. ఆ బుక్స్ గురించి మొత్తం మనం తెలుసుకుందాం. అందులో ఆయన ముందు ఒక మాట చెప్తున్నారు, అదంతా యాజ్ ఇట్ ఈజ్గా చదివి వినిపిస్తాను. ప్రియమైన విద్యార్థులారా, తల్లిదండ్రులారా, ఆత్మ బంధువులారా, అంటే ఒకళ్ళకే కాదు ఇక్కడ అందరికీ కూడా చెప్తున్నారనమాట. ఇది 24 కోట్ల సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఓ అపూర్వ అవకాశం. ఆధ్యాత్మికత పట్ల అభిరుచి ఉన్నవారికి నిజంగా ఒక సువర్ణావకాశం. అంటే మనకు ఆధ్యాత్మికంగా బాగా అభిరుచి ఇంట్రెస్ట్ ఉంటే మటుకు ఈ టైం చాలా మంచి టైం అని చెప్తున్నారు. మృగ్యమైన ఆధ్యాత్మిక యొక్క విలువలు అవగాహన లోపంతో అవకతవకల గోతుల్లోంచి పడుతూ లేస్తూ పయనిస్తున్న ఈ కాలపు ఆధ్యాత్మిక రథం యొక్క పగ్గాలు కాల ప్రభావం వల్లనో మరి దేని వల్లనో ఋషుల చేతికి వచ్చాయి అని చెప్తున్నారు. అంటే ఆధ్యాత్మిక మృగ్యమైపోవడం అంటే చాలా తక్కువైపోవడం అనమాట. అసలు కనిపించట్లేదు, ఎక్కడో మచ్చుకు కనిపిస్తుంది. అలాంటి రోజుల్లో ఈ ఆధ్యాత్మిక యొక్క విలువల గురించి తెలుసుకోవాలని ఋషులందరూ కూడా చెప్తున్నారనమాట. అజేయమైన వారి సంకల్పం వల్ల ఈ పృథ్వీ గ్రహాన్ని మొత్తం స్వర్గంగా మార్చివేయడం, అందుకు అవసరమైన సన్నాహాలు ఇటీవలే జరిగాయి అని చెప్తున్నారు అనమాట. అంటే ఏంటి, పృథ్వీ గ్రహం అంటే భూగ్రహం. ఈ భూగ్రహం అంతా కూడా మంచి స్వర్గంగా చేయడానికి ఋషులు అనుమతి వచ్చిందనమాట. ఋషులకి అప్పగించారన్నమాట. ఈ భూగ్రహాన్ని కాపాడి భారం అంతా కూడా ఋషులకి అప్పగించారు. మహాకాలుని పుణ్య ప్రయోజనాలని సుసంపన్నం చేయడం కోసం ఉన్నత స్థాయికి చెందిన ఆత్మలు, ఋషులు, మునులు అందరూ కూడా జలాశయం వద్దకి గుంపులుగా సంధ్యావందనం చేసుకోవడం కోసం చేరినట్లు ఒకచోట చేరుతారు. ఈ టైంలోని మహాకాలుడు అంటే యమధర్మరాజు అనమాట. ఆయన పుణ్య ప్రయోజనాలు సంపన్నం అంటే కాలచక్రం, మహాకాలుడు అంటే కాలచక్రం గురించి చెప్తున్నారనమాట. ఆయన్ని ప్రసన్నం చేసుకోవడం కోసం మనకి చెందిన ఆత్మలందరూ అంటే మనం అంటాం కదా హై ఫ్రీక్వెన్సీ మాస్టర్స్ అని, అలాంటి వాళ్ళందరూ కూడా, అలాంటి ఆత్మలు, ఋషులు అందరూ కూడా వచ్చారన్నమాట. అలాగే ఈ యుగ పరివర్తన మహత్యం వల్ల అనాది కాలం నుంచి నేటి వరకు మన మెరుగని మహాత్ములు, ప్రబుద్ధులు మనుష్య శరీరాలను ధరించారు. మనం మామూలుగా తిట్టేటప్పుడు ఏమైనా అల్లరి చేశారనుకోండి, ప్రబుద్ధుడే అని అర్థం. ఇక్కడ ఏం చెప్తున్నారు, ప్రబుద్ధాత్మలు అంటే ఎక్కువ బుద్ధి బాగా వికసించిన ఆత్మలు అనమాట. అలాంటి ఆత్మలు అంటే చాలా గొప్ప ఆత్మలు అని చెప్పడం అనమాట. మహాత్ములు చాలా గొప్ప మహాత్ములు, వాళ్ళని ప్రబుద్ధాత్మలు అని కూడా అంటారనమాట. వాళ్ళందరూ కూడా ఋషులు కూడా మానవ శరీరాలను ధరించారనమాట. అంటే విశ్వామిత్రుడు, అత్రి, కపిలుడు, కన్వుడు, వ్యాసుడు, వశిష్ఠుడు, భరద్వాజుడు, యజ్ఞవల్కుడు, గౌతముడు, నారదుడు, రోమకుడు, మహావీరుడు, బుద్ధుడు, శంకరాచార్యులు, కుమారభట్టు వీళ్ళందరూ వచ్చారు కదా. అలాగే చాలా మంది ఋషులందరూ కూడా మానవ శరీరాలతోనే ఉన్నారు అని చెప్తున్నారు. ఇంకా చెప్పాలంటే వివేకానందుడు, రామానంద తీర్థ వీళ్ళందరూ కూడా మనం చదువుకున్న
ఆ ఋషులు అనమాట. వాళ్ళందరూ కూడా గత జన్మల్లో మంచి ఋషిత్వం పొందినవారు. అలాంటి వాళ్ళు ఈ భూలోకానికి వచ్చి వారి ఆధ్యాత్మిక సేవ అంతా చేశారు అని చెప్తున్నారన్నమాట. అలాగే తులసీదాస్ వంటి సంత పురుషులు వీరే కాక యోధులైన అర్జునుడు, ద్రోణుడు, భీష్ముడు, కర్ణుడు మొదలైన వారు, ఇంకా చాణక్యుడు, శుక్రాచార్యుడు వంటి రాజనీతిజ్ఞులు అంటే పొలిటీషియన్స్ అన్నమాట, హరిశ్చంద్రుడు, శిబి, దధీచి, కర్ణుడు, భామాషాహి వంటి పరోపకార పరాయణుడు అంటే వీళ్ళందరూ కూడా పరోపకారం చేసి అంటే పరులకి ఉపకారం చేసేవాళ్ళు అనమాట. అలాగే అనసూయ, మదాలస, కుంతి, ద్రౌపది, సుభద్ర, సావిత్రి, మైత్రేయి, గార్గి, భారతి, దుర్గావతి, లక్ష్మీబాయి, అంబాపాలి, మీరా, శబరి, అహల్యాబాయి, సౌరంధి మొదలైన దేవీమూర్తులు. అలా కాకుండా ఇంకా వీళ్ళే కాకుండా అభిమన్యుడు, ధ్రువుడు, ప్రహ్లాదుడు, పతేశముడు, జొరావర్ వంటి మహావీర బాలకులు వీరంతా కూడా ఈ భూమి మీద జన్మను తీసుకున్న వాళ్ళే. అంటే మనకి ఈ 4 యుగాల కాలంలో ఎప్పుడు భారత యుద్ధం అంతా ఎప్పుడైంది? ద్వాపరయుగంలో అయింది. ఆ ద్వాపరయుగంలో ఉన్న వాళ్ళందరూ కూడా అంతకుముందు నుంచి ఉన్న వాళ్ళు, కృతయుగం నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ భూగ్రహం మీద అందరూ కూడా జన్మలు తీసుకున్న వారే ఉన్నారు అని చెప్తున్నారనమాట. ఇంకా అలాగే ఇంకా చాలామంది అసాధారణంగా వాళ్ళందరూ ఎలా ఉంటారంట, చూడడానికి అందరూ మనలాగే కనిపిస్తారంట, వాళ్ళు మనలాగే జీవిస్తారు, కాకపోతే వాళ్ళు ఎంతో ముందుకు వెళ్తుంటారు ఆధ్యాత్మికంగా. అందుకే వాళ్ళని చూడగానే ఏంటి వీళ్ళు సపరేట్గా ఉన్నారు అనిపిస్తుంది అనమాట. అది చూసి ప్రజలంతా ఆశ్చర్యవంతులు అవుతారంట. అంటే ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ అలా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం భత్రీజీ గారినేటి, సాయిబాబా అనేటి వాళ్ళందరినీ చూడగానే మనందరం ఎలాగైపోయి ఆశ్చర్యచకితం అయిపోతారు కదా. అమ్మ పత్రి గారిని చూడగానే మనం ఎంతో షాక్ తింటాం. అమ్మ బాబా పత్రి గారు ఆయన చూపే చాలు అనుకుంటాం కదా, అంత దేదీప్యమానంగా ఉంటారు వీళ్ళందరూ అని చెప్తున్నారు అనమాట. అటువంటి మహామహులందరూ కూడా జన్మించిన వారంతా తగిన సమయంలో ప్రకటితం కాగలరు. వాళ్ళందరూ పుడతారు, కాకపోతే ఎప్పుడు భూమి మీదకి వచ్చినా సరే ఎప్పుడు బయటికి రావాలో అప్పటికే వస్తారు. చూడండి పత్రిక చూడండి, మరి మొదటి నుంచే ఉన్నా సరే మనందరికి ఎప్పుడు తెలిసింది? 92లో ఎప్పుడు తెలంగాణలో తెలిసింది. మన ఆంధ్రాకి రాబోతుకి 2004, అంటే నాకు తెలిసినంత వరకు 2004లో తెలిసింది. సో అలాగా ఎప్పుడోసారి ఇలాగా బయటకు వస్తుంటారు అన్నమాట ఋషులందరూ కూడా. ఇంకా జన్మించిన వారు ఎక్కడెక్కడ జన్మించాలోనని ఆలోచిస్తూ ఉన్నారు. కొందరి ఆత్మలు ఇప్పటికే కొందరు స్త్రీ పురుషుల రజోవీర్యంలో చేరి ఉన్నారు, అంటే గర్భధారణ చేస్తున్నారన్నమాట. వారంతా తగిన సమయంలో భూమి మీద జన్మిస్తారు. ఈ దృష్టితోనే నేటి భారత భూమి మహాపురుషుల రత్నాల రాశి అని కొనియాడబడింది. సో ఈ రకంగా మన ఆధ్యాత్మికంగా ఉన్న మహాపురుషులందరూ కూడా భారత భూమిలో పుడుతున్నారు. కాబట్టి భారతదేశాన్ని అందరూ కూడా నేటి భారత భూమి మహాపురుషుల రత్నాల రాశి అని చెప్పబడింది అన్నమాట. ఇంకా ఇలా కాకుండా జూలై 1998 బ్రహ్మమానస పుత్రులైన సప్త ఋషులు భూమి మీద అవతరించబోతున్న అద్భుత దివ్య శుభ సందేశం భవిష్యవాణిలో స్పష్టంగా చెప్పబడింది. భవిష్య ద్రష్టలైన నాస్ట్రాడామస్ వంటి వారిచే తెలియజేయబడింది. మనం వీరబ్రహ్మం గారు చెప్తాం కదా, మన భవిష్యత్తు గురించి చెప్పేవాళ్ళు. భవిష్యత్ ద్రష్టలు అంటే భవిష్యత్తుని చూసేవారు అనమాట. వాళ్ళందరూ కూడా చెప్పినవారు అనమాట. అలాంటి దివ్య పురుషులు అవతరించాక వారి కోసం వారు ఉండేందుకు, వారు సంచరించడానికి అనువైన పరిస్థితులు, అనుకూల వాతావరణం ఏర్పరవలసిన బాధ్యత ఇప్పటి నుండే మానవులపై ఉంది అని కూడా తెలియజేయబడింది. అంటే ఇంకా పెద్ద పెద్ద ఋషులు, మహర్షులు అందరూ కూడా ఈ భూమి మీద జన్మ తీసుకుంటారు. అలాంటి వాళ్ళందరూ జన్మ తీసుకునేటప్పటికి ఈ భూమి అంతా కూడా సిద్ధంగా ఉండాలి అని చెప్తున్నారనమాట. పూజ్య గురుదేవులు అంటారు, మీలో చాలామంది ఆ జగద్గురువుకి ప్రమాణం చేశారు. చాలా అరుదుగా లభించే గురువులకి మనమందరం కూడా పైన ఒప్పందం చేసుకుని వచ్చామని చెప్తాం కదా, అలాగనమాట. వాళ్ళందరూ సహకరించడానికి సహాయపడి విశేషమైన ఆ కాలంలో మమ్మల్ని పుట్టించండి, మీకు సహాయం చేస్తాము, సహకరిస్తాము అని మనం అందరం కూడా వాళ్ళ దగ్గర మాట తీసుకొని మనం అందుకే భూమి మీదకి వచ్చాము. ఇప్పుడు ఈరోజు మనం అందరం భత్రిగారు వెనకాల ఉన్నామంటే
మనందరం కూడా ఇప్పుడు పత్రిక గారు కూడా అదే చెప్పేవారు, మనందరం కూడా గత జన్మల్లో ఎంతో ధ్యానం చేసి ఉన్న వాళ్ళం, మనందరం కలిసే ఉన్నాము అని చెప్తారు కదా, అలాగనమాట. ఆ ఇచ్చిన మాట మర్చిపోయారు. అలా మర్చిపోయారు కాబట్టి మీరంతా మామూలు జీవితం గడుపుతున్నారు. కదలండి, లేవండి, ఇప్పటికైనా సరే మనం లేచి మన గురువులకి సహకరించాలి, వారికి సహాయం చేయడానికి ప్రయత్నిద్దాం. వారు ఆవేదనతో తెలియజేయబడిన అనేక విషయాలను తెలుసుకుందాం. సాధ్యమైనంత వరకు వారికి ఈ జీవితాన్ని వారి సేవకి, వారికి ఇచ్చిన మాట నెరవేర్చుకోవడం కోసం వెచ్చిద్దామని చెప్తున్నారు అనమాట. అంటే మనం ఆధ్యాత్మికంగా మంచి మార్పు కోసం మనం అందరం కలిసి జన్మ తీసుకున్నాం కాబట్టి ఆ వేలోనే మనం ఉండాలి అని చెప్తున్నారు అనమాట. సామూహిక పురోభివృద్ధిని కాంక్షించే సంస్థలు, సమూహాలు ఉన్నప్పటికీ కూడా సమాజంలో ఋషితుల్యులు ఆశించిన మార్పు ఇసుమంత కూడా లేదు. అన్నీ ఉన్నాయి చూడడానికి, సొసైటీలు అన్నీ ఉన్నాయి, ఆధ్యాత్మిక సంస్థలు బోల్డ్ ఉన్నాయి, అయినా కూడా సొసైటీ పరంగా ఏమీ మార్పు రాలేదన్నమాట. అందుకని సమాజంలో ఋషితుల్యులు ఆశించిన మార్పు లేదు, ఇసుమంత కూడా లేదంటే చిన్న పిసర కూడా రాలేదన్నమాట. 5,000 సంవత్సరాలు ఈ మానవ జాతికి అవకాశం ఇవ్వడం జరిగింది. అయినా మానవాళి మనస్సులలో ఎట్టి మార్పు రాకపోవడంతో ఋషులంతా అశ్రునయనాలతో ఆవేదన చెందుతున్నారు. చూడండి, అశ్రునయనాలంటే ఇన్నాళ్ళు ఈ భూమికి ఇంత ఛాన్స్ ఇచ్చాము, అయినా సరే భూ ప్రజలందరూ మారట్లేదు, ఇంకా ఆ దిశలోనే ఉన్నారు, కానీ ఈ ఆధ్యాత్మిక వైపు రావడం లేదు అని ఋషులంతా కూడా చాలా బాధపడుతున్నారు అన్నమాట. ఆధ్యాత్మికతలో చోటు చేసుకున్నటువంటి విప్లవాత్మకమైన మార్పులను మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆధ్యాత్మికంగా వచ్చిన మార్పులను మనం అర్థం చేసుకోవాలి. చూడండి, వంశీ గారు చెప్తారు ఏంటి, మన భూమి మీద యుద్ధాల్లో సగానికి సగం 55,000 యుద్ధాల పైనే ఆధ్యాత్మికతల వాళ్ళకి జరిగాయంట. ఇంకా ఇందులో డిఫరెన్సెస్ అన్నమాట. అందుకని చెప్తున్నారు అనమాట. ఈ పండిత్ శ్రీరామ శర్మ గారిది రామకృష్ణ గారు చెప్తున్నారు, నాయన్లారా, నా పిలుపుని నిర్లక్ష్యపరచకండి, నన్ను మీ నిద్రలోకి రానివ్వండి అని కాలపురుషుడు సాక్షాత్తు మహాకాలుడే కొంగు చాచి అర్థిస్తున్నాడని పూజ్య గురుదేవులు పండిత శ్రీరామ శర్మ ఆచార్యుల వారు ఏనాడో మనకు తెలియజేశారు. అయినా వారికి మనం నిరాశ మిగిల్చాము. తారుమారైన గ్రహస్థితి వల్ల రాబోయే రోజుల్లో మానవజాతి సుఖశాంతులతో మనుగడ సాగించాలంటే మాతృహృదయులైన వారంతా చెప్తున్నటువంటి చిట్ట చివరి శంఖారావంగా దీన్ని విజ్ఞులు గ్రహించవలసింది అని చెప్తున్నారు అనమాట. అంటే ఇప్పటికైనా మనుషుల్లోని జనాలను పూర్తిగా మార్పు వచ్చి ఆధ్యాత్మికత వైపు రావాలి అని చెప్తున్నారు. గురువులంతా ఒక్కటే, వారంతా మన మధ్యకు వచ్చి మనతో పాటే మనతోనే ఉంటూ ఎన్నో దివ్యమైన సందేశాలను అందించారు. ఏ గురువు ఉద్బోధించినా మనల్ని ఉన్నతులను చేయడం కోసమే. ఓ సాయినాథుడు, ఓ రమణ మహర్షి మాకు మార్గదర్శకుడు. సద్గురువు అనుకునే భక్తుల్లోనే మరో గురువుని అంగీకరించకపోవడం కనిపిస్తుంది. అంతే కదా, ఆధ్యాత్మికత అంటే ఒకరు చెప్పిన మాట ఒకరు వింటారు, ఈ గురువు చెప్పింది, ఆ గురువు చెప్పింది, అలా తిరుగుతూనే ఉంటారు, కానీ అందరూ ఒకటే గురువు, నాలోనే ఉన్న ఆత్మే నీలోనే ఉంది అని ఎవ్వరూ కూడా గ్రహించట్లేదు అని చెప్తున్నారు అన్నమాట. మరో గురువు ఊసేకెట్టని వారు ముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక సంస్థలలో కనిపించడం నిజంగా ఎంతో బాధాకరమైన విషయం. ఎల్కేజీ స్థాయిలో ఉన్న పిల్లవాడికి ఎవరో ఒక్క టీచరే అన్ని సబ్జెక్టును పిల్లవాడికి బోధిస్తూ ఉంటుంది. కానీ పిల్లవాడు పెరిగి ఎదిగి పై తరగతుల్లోకి వచ్చే కొద్దీ ఉపాధ్యాయులు ఒక్కో సబ్జెక్టుకి ఒక్కొక్కరు ఉంటున్నారు కదా. అక్కడ అంగీకరించిన మనం మన ఆధ్యాత్మికతలోకి వచ్చేసరికి అలా ఎందుకు ఉండలేకపోతున్నామో కాస్త ఆలోచిద్దాం. ఇది నిజమే, ఈ గురువు నేను పట్టుకున్న గురువే మంచోడు అని ఎప్పుడు ఉండకూడదు అనమాట. మనకు తెలుసు కదా, లైఫ్ అంటే లెర్నింగ్ ఫర్ అవర్, జీవితం అంటే జీవితాంతం కూడా నేర్చుకుంటూనే ఉండాలి. అందుకని ప్రతి గురువు దగ్గర నుంచి మనం నేర్చుకుంటూనే ఉండాలి. కానీ ఆధ్యాత్మికతలో నేను మెచ్చిన గురువే నాకే సొంతం అనుకుని ఉంటున్నారనమాట. అలా కాకుండా అన్ని రకాల విద్యలు నేర్చుకోవాలి, అందరి గురువుల దగ్గర నుంచి అన్నీ నేర్చుకోవాల్సి ఉంటుంది అని చెప్తున్నారనమాట. ఇలా మన మనసు కవాటాలను తెరుచుకొని కాస్త విశాలతత్వంతో గురువులను అందరినీ స్వీకరిద్దాం. అంటే మనలో ప్రేమతత్వం పెంచుకుందాం, మన హృదయం ద్వారాలు తెరుచుకోవాలి అని చెప్తున్నారనమాట.
శరీరాలు వేరైనా సరే వారంతా మనల్ని వారంతటి వారుగా తయారు చేయడానికి ఉవ్విళ్ళూరుతున్నారని తెలుసుకుందాం. అంతే కదా, గురువులందరూ కూడా ఎప్పుడు ఒకటే. గురువు ఎప్పుడు ఏమనుకుంటాడు, శిష్యుడు కూడా నా అంతటి వాడు అవ్వాలి అని అని గురువు ఎప్పుడు అనుకుంటాడు. మాతృహృదయం లేనట్టు గురువులంతా మన కష్టాలను, మన సమస్యలను, మన బాధలను చూస్తూ మనకంటే వారే ఎక్కువగా వ్యధ చెందుతున్నారు అంటే బాధపడ్డాం అన్నమాట. ఆ పరిస్థితుల నుంచి మనల్ని బయట పడవేయడానికి వారు చాలా తాపత్రయపడుతున్నారు. సంకుచిత భావన నేటి నుండి విడనాడి సకల సమర్థ సద్గురుల దివ్య సంకర్షణలో ఋషుల యొక్క ప్రణాళిక ప్రకారం ఏ మార్పులు రాబోతున్నాయో గమనిద్దాం. ముఖ్యంగా ఈ విద్యా విధానం మొత్తం సమూలంగా అతి త్వరలో మార్చివేయబడుతుంది. ఈ వైద్య విధానం కూడా కూకటి వేలుతో పికిలించబడుతుంది. ఈ రాజకీయ రంగం పెనుమార్పులకు గురి కాబోతుంది. మహాకారుడే సింహాసనాన్ని అధిష్ఠించి ఈ పృథ్వీగ్రహాన్ని స్వర్ణమయంగా స్వర్గతుల్యంగా మార్చివేయబోతున్నాడు. అజేయమైన వారి సంకల్పానుసారం మన జీవితాలు మహాకాలునికి అనుగుణంగా మార్చుకొని వారు ఆశించిన మార్పులను మనలో మన మనసులలో ప్రతిబింబించేలా జీవిద్దామని చెప్తున్నారన్నమాట. అంటే ఏంటి, పూర్తిగా ఆధ్యాత్మికతలో ఉందాము మనమందరం కూడా అని చెప్తున్నారన్నమాట. ఈ గురువు ఆ గురువు అని తేడా కాదు, జీవితంలో ప్రతి గురువుని నేర్చుకుంటూ ఉండాలి. తుమ్మెద ఎలాగ ప్రతి పువ్వులని మకరందాన్ని ఎలా తీసుకుంటుందో అలాగే మనం కూడా ప్రతి గురువు దగ్గర నుంచి నేర్చుకుంటూ ఉండాలి అని చెప్తున్నారనమాట. ఇక్కడ నుంచి శ్వాస మహావిజ్ఞానం. ఈ శ్వాస మహావిజ్ఞానం అన్నది అశ్విని సూక్త సహితంగా ఉందన్నమాట. సహితం అంటే కంబైన్డ్ అనమాట, అనుబంధం అంటారు కదా, దాంతో కలిపి ఉన్నదన్నమాట. అశ్విని సూక్త సహితంగా ఉంది. ఈ శ్వాస మహావిజ్ఞానం అత్యవసర రహస్యమైన విజ్ఞానం. ఇది చాలా సీక్రెట్ అనమాట. అంటే అంతే కదా, మన ఫిజికల్ బాడీ లోపల ఉన్న బాడీ గురించి మనం తెలుసుకోవాలంటే అది సీక్రెటే కదా. అలాగే చెప్తున్నాను. ఇక్కడ అశ్విని సూక్తం గురించి చెప్తున్నారంటే అశ్విని సూక్తం మొత్తం కూడా శ్వాసకు సంబంధించిందే. మనం తీసుకుంటున్న శ్వాస మన ప్రమేయం లేకుండానే నిరంతరం అలా జరుగుతూనే ఉంటుంది. అంతే కదా, నిద్రలో కూడా అలా జరుగుతూనే ఉండే శ్వాసను గమనించి మనం కాస్త తెలివి తీసుకున్నట్లయితే, అంటే శ్వాసను గమనిస్తూ తీసుకోగలిగితే చాలు, ఎన్నో అద్భుతాలు మనం చూడగలం. అంటే శ్వాస మీద పూర్తిగా ఎరుక అన్నది ఉండాలన్నమాట. అంతేకాదు, ఈ శ్వాసను మనం కాస్త గమనించుకొని దాని తీరును దాని నడకను కాస్త మార్చుకోగలిగితే చాలు, ఎన్నో మహాద్భుతాలు ప్రత్యక్షంగా దర్శనం అవుతాయి. శ్వాసను గమనించడం ఎలాగో గురుదేవులు ఏమన్నారంటే, సుఖంగా ఉండే పద్ధతిలో కూర్చొని మృదువుగా కళ్ళు మూసుకొని పాదాల దగ్గర ఒక్కొక్క భాగాన్ని బిగింపు లేకుండా చూసుకొని, అంటే నరాలు కానీ కండరాలు కానీ బిగింపు లేకుండా ఉంటే సడలింపు చేసుకుంటే మన శరీరాలను మనమే గమనించుకోవాలి. అంటే అంత ఫ్రీగా కూర్చోగలిగితే అంత మంచిది. అంటే మనకి ఏమీ ఇబ్బంది కలగకుండా అంత ఫ్రీగా కూర్చోవాలి అని చెప్తున్నారు అన్నమాట. అప్పుడు కళ్ళు మూసుకొని మన పాదాలలో బిగింపు లేకుండా చూసుకుంటూ, ఆ తర్వాత చీలమండల దగ్గర నుంచి, అంటే మన నీస్ అంటాం కదా, యాంకిల్స్ అంటాం కదా, అక్కడ మనసు ఉంచి చిన్నగా పిక్కల వైపు మనసు సారించి మెల్లగా మోకాళ్ళు తొడలు, తర్వాత మనం బాడీ క్లీన్ చేసుకుంటే ఒక్కొక్క పార్ట్ మనం మెడిటేషన్ చేసుకుంటూ ఉంటాం కదా, అలా చేసుకుంటూ ఉండాలి అని చెప్తున్నారు అన్నమాట. తర్వాత వెన్నుపూస చివరి భాగం నుంచి నడుము మీదుగా నాభి అంటే బొడ్డు, హృదయస్థానం, ఛాతీ, కంఠం, భుజాలు మొదలైన భాగాలపై మనసు ఉంచి ఎక్కడా శరీరాన్ని బిగబెట్టకుండా కుడి భుజం మీదుగా కుడి చేతి వేళ్ళ వరకు, అలాగే ఎడమ భుజం మీదుగా ఎడమ చేతి వేళ్ళ వరకు అలా గమనిస్తూ ఉండాలి. అంటే అక్కడ ఏంటి, మన ధ్యాస ఎక్కడ ఉంటే మన శ్వాస అక్కడే ఉంటుంది అనమాట. అలాగే మొత్తం మన బాడీని, మెడ, ముఖము, శిరస్సు అంటే తల మొత్తం అంతా కూడా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. అదేవిధంగా మళ్ళీ మనకి ఏ అవయవాలు అయితే ఉన్నాయో అక్కడి నుంచి అన్నిని మొత్తం మన బాడీలో ఉన్న పార్ట్స్ అన్నిటి మీద మన మనసును ఉంచాలన్నమాట. అలా చేస్తున్నప్పుడు ఏంటి, మన శ్వాసను మనం గమనిస్తూ ఉండాలి. శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది, లోపలికి వెళ్ళిన తర్వాత ఛాతీలో ఉంది, శ్వాస పొట్టలో ఉంది, అవన్నీ గమనించాలంటే మన ధ్యాస ఎక్కడంతే ఉందో
ఫస్ట్ నాకు అర్థం కాలేదు, కాకపోతే తర్వాత తెలిసింది. మన ధ్యాస ఎక్కడైతే మనం పెట్టామో మన శ్వాస అక్కడే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అలాగా ముక్కులోంచి శ్వాస తీసుకుంటున్నాను, నా చేతి దగ్గర శ్వాస ఉంది, నా చేయి నొప్పి వచ్చింది అంటే మన చేతి దగ్గర శ్వాస ఉన్నట్టు మనం అనుకోవాలన్నమాట. అలా ఎప్పుడైతే అనుకున్నామో మన ధ్యాస ఎక్కడ ఉంటే మన శ్వాస అక్కడే ఉంటుంది అనమాట. శ్వాస తీసుకున్న తర్వాత శ్వాస వదిలివేయడం మన ప్రమేయం లేకుండా జరిగిపోద్ది. అలాగే మన నాసికా రంధ్రాల ద్వారా లోపలికి ప్రవేశించిన గాలి తిరిగి అదే నాసికా రంధ్రాల నుంచి బయటికి వెళ్ళడాన్ని మనం గమనిస్తాం. అంటే మన ఊపిరి లోపలికి వెళ్తుంది, బయటికి వస్తుంది, అలా గమనించుకుంటూ ఉండాలన్నమాట. ఈ చిన్న ప్రయత్నం వల్ల ఎన్నో గొప్ప ఆధ్యాత్మిక అనుభవాలు వస్తాయి. ఈ గ్రంథంను చదువుతున్న పాఠకులు దీనిని అశాంతం చదువుతున్నంతసేపు మీ శ్వాసలను వీలైనంత వరకు లోతుగా తీసుకుంటూ చదవండి. అలా చదవడం వల్ల దీనిలోని భావాల్ని, ఋషుల యొక్క ఆవేదనను అర్థం చేసుకోగలుగుతాము. అంటే ఏంటి, మన శ్వాసని లోతుగా తీసుకుంటూ వదలాలి, అలా అనుకుంటూ బుక్ చదవాలన్నమాట. మన శరీరంలో అన్ని అవయవాలు జంటలుగానే ఉంటాయి. ఒక్క హృదయం తప్ప మిగతావన్నీ రెండేసి ఉంటాయి అన్నమాట. మన బాడీలో రెండు కళ్ళు, 2 చెవులు, ముక్కు రంధ్రాలు, 2 చేతులు, 2 కాళ్ళు, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, సో జంటగా ఉన్న అవయవాలన్నిటినీ వాటన్నిటికీ అనారోగ్యం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఈ అశ్విని సూక్తాన్ని పారాయణం చేస్తే వెంటనే వ్యాధి నివారణ జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయం అప్పుడు, సూర్యాస్తమయం సమయాల్లో ఈ అశ్విని సూక్తాన్ని పారాయణం చేయాలి. అట్టి వారికి కన్నులు, ముక్కు, చెవులు, చేతులు, కాళ్ళు అంటే ఏ పార్ట్స్ మనకి రెండేసి ఉంటాయో వాటన్నిటికీ ఈ అశ్విని సూక్తం సంబంధిస్తుంది అన్నమాట. అలాగే ఈ వ్యాధులే కాక చెముడు, నత్తి, బొంగురు గొంతుగా, కీచు లాంటి కంఠస్వరాలు ఉన్నాయి సరే ఈ అశ్విని సూక్త పారాయణం వల్ల అన్నీ కూడా పోతాయి అని చెప్తున్నారు అన్నమాట. అందుకని ఇది ఎవరు చెప్పారు? ఋషులే చెప్పారు. ఈ అశ్విని సూక్తాన్ని పారాయణం చేయడం వల్ల వాళ్ళకంతా కూడా ఉపశమనం కలుగుతుంది అని ఋషులు చెప్పారనమాట. దాన్నే మన పూర్వీకులు ఏమంటారంటే తదాస్తు దేవతలు అంటారు. అంటే చూడండి, మనం సాయంకాలం 6 అయ్యేటప్పటికి అమంగళం ఏం పలకూడదు అంటారు. ఏదంటే తదాస్తు అయిపోద్ది అంటారు. ఎందుకంటే మన చుట్టూ ఆ టైంలోని ఆ అశ్విని దేవతలు తిరుగుతారు కాబట్టి, అందుకని వాళ్ళు తదాస్తు దేవతలు అంటారన్నమాట. అందుకని ఆ టైం అప్పుడు ఏమీ నెగిటివ్ మాట్లాడకూడదు అని చెప్తారన్నమాట. 20 ఏళ్ల కిందట ఉన్న పరిస్థితులకి ఇప్పుడు ఉన్న పరిస్థితులకి తేడాను కనుక మనం గమనిస్తే ఎంతో అభివృద్ధి సాధించామని చెప్పాలి. మనం ముందుకు వెళ్తున్న కొద్దీ, సభ్యత పెరుగుతున్న కొద్దీ సుఖాన్ని ఇచ్చేటటువంటి సామాగ్రి బాగా పెరుగుతుంది, సాధన సంపత్తి కూడా ఎక్కువ అవుతుంది. కానీ అభివృద్ధితో పాటు పెరిగేటటువంటి విచిత్రమైన, భయంకరమైన సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. మనం అంతగా పట్టించుకోవట్లేదు కానీ అవి కూడా ఉన్నాయి. ఒక కర్మాగారం ఉందనుకోండి, కర్మాగారం అంటే ఫ్యాక్టరీ, అది మందులు తయారు చేసేదే, మరొకటో ఏదైతే కానివ్వండి. ఆ ఫ్యాక్టరీ చిమ్నీలోంచి దట్టంగా పొగలొస్తుంటాయి, వాతావరణం కలుషితం అవుతుంటుంది. అంటే ఫ్యాక్టరీలు ఉండకూడదని కాదు, అభివృద్ధిని సాధిస్తున్నప్పుడు ఆ మేరకు ఎదురయ్యేటటువంటి దుష్ఫలితాలు కూడా ఉంటాయి. మనకి రాబోయే కాలాల్లో ఏ విధంగా ప్రమాదాలు కలుగజేస్తున్నాయో ఆలోచించుకోకపోతే ప్రకృతి సహించదు. సో ఇప్పుడు మనకి జరుగుతున్నవన్నిటిని కూడా ఈ పండిత్ శ్రీరామశర్మ గారు ఎప్పుడో చెప్పారనమాట. మన ఫ్యాక్టరీలోంచి మొలాసిస్ అన్న గ్యాస్ వస్తుంటుంది. ఆ మొలాసిస్ అన్న గ్యాస్ వలన మనకి రోగాలన్నీ వస్తుంటాయి అన్నమాట. ఈ ఆధునికమైనటువంటి నేటి కాలంలో మనం ముఖ్యంగా ఆలోచించాల్సింది ఈ కాలుష్యాల ప్రభావం గురించి, పొల్యూషన్స్ గురించి. ఫ్యాక్టరీలోంచి సల్ఫర్ ట్రయాక్సైడు మొత్తానికి ఏదైనా సరే విడుదల వస్తుంటుంది అన్నమాట. ఓ స్కూటర్ కిక్ కొడితే వచ్చే పొగలో 400 రోగాలు కలిగించే రోగ కారణాలు ఉన్నాయి. చూడండి, ఆ కెమికల్స్లోని ఎన్నో ఉన్నాయన్నమాట కాన్స్టిట్యూయెంట్స్. ఒక స్కూటర్
కిక్కి కొడితేనే వచ్చే గాలిలోని 400 రోగాలు వస్తాయన్నమాట. ఆ గాలిని మనం పీల్చడం వల్ల. అందుకని మనకి ఎప్పుడు కూడా శ్వాస మీద నియంత్రణ అన్నది ఉండాలి. ఈ శ్వాస మీద నియంత్రణ అన్నది మనం చేసుకోగలగాలి అని చెప్తున్నారు. అందుకే గురుదేవులు హాస్యధోరణిలో మాట్లాడుతూ మనకి ఎవరి మీదైనా కోపము పగ ఉంటే మటుకు వాడిని ఏం కొట్టక్కర్లేదు, తిట్టక్కర్లేదు. వాళ్ళ ఇంటికి ఎదురుగా మీ స్కూటర్ కొట్టి స్టార్ట్ చేసి వెళ్ళిపోతే చాలు. మీ స్కూటర్ అప్పుడు విడుదలైన పొగ స్లో పాయిజన్లా పనిచేసి అతన్ని కుటుంబ సభ్యుల్ని మృత్యుముఖంలోకి తోసేస్తుంది అని చెప్తున్నారు. అంటే ఏంటి, అంత బ్యాడ్గా ఉంటున్నాయి ఈ గ్యాస్లు అవి, అంత బ్యాడ్గా ఉంటున్నాయి అని చెప్తున్నారు అనమాట. అలా కనుక మనం ఆలోచిస్తూ పోతే బిజినెస్ మ్యాన్ నిరంతరం కూడా కూర్చొని ఎన్ని వాహనాల నుంచి వస్తున్న అతి ప్రమాదకర వాయువులు పీలుస్తున్నారో కదా. అంతే కదా, రోడ్డు పక్క షాపులు ఉన్న వాళ్ళు మరి అస్తమాను పీలుస్తున్నారు. ఎంత మేరకు ఆరోగ్యాన్ని క్షీణింప చేసుకుంటున్నారో కదా. ఒక్క వ్యాపారస్తులే కర్మ, ప్రతి నగరంలోని వ్యక్తి, ముఖ్యంగా వాహనాల రద్దీలో తిరిగే ప్రతి వ్యక్తి ఈ కాలుష్యం బారిన పడుతున్నారు. ఒక్క నగరాలేంటి, ఆ మాటకు వస్తే ప్రతి ఊరు కూడా, ఆఖరికి గ్రామాలు కూడా మేమేమన్నా తక్కువ తిన్నామా అంటున్నాయి. ఈ కాలుష్యం వికృత రూపంలో అన్ని చోట్ల ఉధృతంగా వ్యాపించి ఉంది అని చెప్తున్నారు అనమాట. అంటే ప్రతిదీ కూడా పొల్యూషన్తో నిండిపోయింది, ఈ కాలుష్యం ఎక్కువైపోయింది అని ఈ పండిత శ్రీరామ శర్మ గారు చెప్తున్నారు. మారెళ్ళ రామకృష్ణ గారి ద్వారా మనకి తెలుస్తున్నమాట శ్వాస మహావిజ్ఞానం. ఇది ఇంకా జస్ట్ ఉపోద్ఘాతమే. ఇంకా దీని తర్వాత ఇంకా ఉంటాయి. ఇందులోని అశ్విని సూక్త సహితం లాస్ట్ని అశ్విని సూక్తం కూడా ఉంటుంది. ఈ అశ్విని సూక్తాన్ని మనం రోజు ఉదయం సాయంత్రం కూడా ఉంటుంటే మనకి ఏ రోగాలు రాకుండా ఉంటాయి అని చెప్తున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.